నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అందజేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేదలకు, గర్భిణీ మహిళలకు, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఈ బ్లడ్ ఉపయోగపడుతుంది. అది నాకెంతో చాలా సంతృప్తినిస్తుంది. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈరోజు ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాలనీ బోధన్ గంజి రోడ్డు నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి పుర ప్రముఖులు, పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నేను ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని 2010 నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయిన ఇయర్కి 5 years అవుతుందండి. అప్పటి నుంచి కూడా మేము ఈ మెడికల్ క్యాంప్స్ మీద ప్లస్ రక్తదాన శిబిరాల మీద, అదేవిధంగా నేను స్వచ్ఛందంగా వెళ్ళి కొన్ని స్కూల్స్కి పిల్లల కోసము పర్సనల్ హైజీను, మెన్స్ట్రల్ హైజీను, ఇలా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా లాస్ట్ ఇయర్లో నేను క్యాన్సర్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను కాబట్టి పేదలు క్యాన్సర్ బారిన పడ్డప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అది గమనించి మేము ఒక మెసేజ్ పెట్టగానే అందరూ కూడా సహాయం చేసి అందరి సహకారంతో లాస్ట్ ఇయర్ మేము 1 lakh rupees అందరికీ కూడా డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇలా నేను అంటే ప్రతి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మేము విజయవంతంగా చేయగలుగుతున్నాము. అదేవిధంగా బోధన ప్రజలకి మరియు చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా ఏ టైంలో కానీ నా మెడికల్ వైపు నుంచి నా హెల్ప్ కావాలంటే కూడా నేను ఈ టైము ఇది ఇంత సమయం అయింది అని ఆలోచించకుండా నా చేతనైన సహాయాన్ని మాత్రం వారికి అందించడానికి ముందుకు అందిస్తున్నాను. కాబట్టి వారందరూ కూడా నాకు నేను ఈ ట్రస్ట్ను రన్ చేయడానికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ అనేది ఎవరో చెప్తే బలవంతంగా వచ్చేది కాదు. బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు అంటే ప్రాణదానం కంటే కూడా ఎక్కువేనండి. సో నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ రెగ్యులర్ మెంబర్స్ ఉన్నారు. అలానే ఈ ఇయర్ కూడా వచ్చిన ప్రతి ఒక్క మెంబర్కి పేరు పేరున నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్క విషయంలో మా ట్రస్ట్కి మేము చేసే పనులకి ప్రతి ఒక్కరూ హెల్ప్ చేసిన వారందరినీ కూడా గుర్తు చేసుకొని వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖు రోజు ఆర్టీసీ కాలనీలో రక్తదాన శిబిర నిర్వహణ అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జ్యోతి మేడం, అలాగే రాజు గారు, ఇతర కార్యనిర్వాహక వర్గం అందరూ కూడా లాస్ట్ ఇయర్ కూడా నన్ను ఆహ్వానించి ఈ రక్తదాన శిబిరంలో భాగస్వామ్యం చేశారు. అదే క్రమంలో ఈరోజు కూడా నన్ను ఇన్వైట్ చేసి ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ముదావహం.
అందరూ కూడా ఉత్సాహంగా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ యూనిట్స్ కలెక్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఎక్కువ యూనిట్స్ కలెక్ట్ అవుతాయని ఆశిస్తూ వీళ్ళు స్వచ్ఛంద సేవలో ముఖ్యంగా ఈ రక్తం ఏదైతే కలెక్ట్ చేస్తారో ఈ రక్తం శాంపుల్స్ అన్నీ కూడా ఈ యూనిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కే సప్లై చేయడం మనము అభినందించదగ్గ విషయం. ఇటువంటి కార్యక్రమాలు మీరు విరివిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఫిబ్రవరి 5వ తేదీ ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి మహా రక్తదాన శిబిరానికి వస్తున్నటువంటి రక్తదానం చేసే దాతల్ని ముందుగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ మహాయజ్ఞాన్ని ఒక దీక్షతో దక్షతో నిర్వహిస్తూ ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలైనటువంటి సోదరిమణి జ్యోతి గారు, రాజు గారు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమాన్నే చేయడం కాకుండా ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సమాజంలో ప్రజలకి ఎక్కడ అవసరం ఉన్నా వారు చేయగలిగినంత సహాయాన్ని వివిధ రూపాల్లో స్వచ్ఛంద సంస్థ ద్వారా అందిస్తూ ఉన్నందుకు వారిని అభినందిస్తున్నాను. వారు రక్తదానం కార్యక్రమాన్ని ఎన్నుకున్నందుకు, ముఖ్యంగా రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది. ఏ వ్యక్తి అయినా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, రక్తం అవసరమైనప్పుడు, చాలా వివిధ సందర్భాల్లో దొరకని సమయాల్లో కూడా ఈ రక్తదానం ఎంతో చేసినప్పుడు వాళ్ళ ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం ఏదైతే ఉందో అటువంటి రక్తదానం కొరకు ఈ క్యాంపులు నిర్వహించి బాన్స్వాడ, బోధన్, నిజామాబాద్ మరి చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ రక్తదానం చేసిన ఏదైతే ఉన్నాయో రక్తదానం ద్వారా కలెక్ట్ చేసిన మొత్తం రక్తాన్ని అక్కడ సప్లై చేయడం జరుగుతుంది. వారు అందించిన ఈ సేవ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందడం కూడా జరిగింది. వీరు రక్తదాన కార్యక్రమే కాకుండా స్కూళ్ళల్లో మరియు వివిధ సంఘాల ద్వారా గ్రామాల్లో కూడా వెళ్ళి సోదరిమణి జ్యోతి గారు అంబులెన్స్ ద్వారా కూడా సేవలు వీళ్ళు విస్తరింపజేశారు. లాభాపేక్ష లేకుండా ఎక్కడా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి మేము అభినందనలు తెలియజేస్తూ, ముందు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగటానికి ప్రతి ఒక్కరు కూడా వాటికి సహాయ సహకారాలు అందించాలని, వారు అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ తెలియజేస్తున్నారు.